హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకో పద్యం గురించి తెలుసుకుందాం. ఆ పద్యాన్ని గుర్రం జాషువా అనే కవి రాశారు. ఆయన శ్మశాన వాటిక అనే కావ్యం రాశారు. ఆ పద్యం ఆ కావ్యంలోనిది. శ్మశానం అంటే బేరియల్ గ్రౌండ్, సెమెటరీ. దానిమీద జాషువా గారు కావ్యం రాశారు. మనిషి బ్రతికి ఉండగా వెళ్ళడానికి ఇష్టపడని ప్రదేశాలు రెండు. ఒకటి హాస్పిటల్, ఇంకొకటి శ్మశానం. ఈ రెండు ప్రదేశాలకు వెళ్తే మనసులో ఏదో భయం, ఆందోళన వస్తాయి. అందులోనూ శ్మశానానికి అస్సలు వెళ్లరు ఎవరు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వారిని కాలుస్తారు. అది చూడగలమా? చూడలేం. భయం వేస్తుంది. రాత్రి అయితే అసలు శ్మశానం వైపు ఎవ్వరూ వెళ్లరు. ఇప్పుడు పద్యం చెప్పుకుందాం. అకటా ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడిరో ఓ ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీడంబడి గ్రాగిపోయినవి కన్నీడంబడి గ్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ ఆ ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. శ్మశానంలో కాటికాపరి ఉంటాడు కదా, అతను తన మనసులో అనుకున్న మాటలే ఈ పద్యం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశాన స్థలీన్, ఈ శ్మశానంలో నేను ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను. కన్నులు మోడ్చిన మందభాగ్యుడొకడైనన్, కన్ను మూసిన అంటే చనిపోయిన దురదృష్టవంతుడు ఒక్కడైనా లేచి రాడక్కట. అయ్యో, మళ్ళీ లేచి రాడే. చనిపోయిన వాళ్ళు మళ్ళా లేస్తారా? లేవరు కదా. ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనంబు, ఎన్ని రోజులు ఇలా కదలికలు లేకుండా నిద్రపోతారు ఆ వచ్చిన వాళ్లంతా? అది మామూలు నిద్ర కాదు, శాశ్వత నిద్ర, పర్మనెంట్ స్లీప్, అంటే డెత్. ఏ తల్లులు అల్లాడిరో, ఇలా చనిపోయిన వారి తల్లులు ఎంత బాధపడ్డారో కదా. కన్నీటంబడి క్రాగిపోయినవి, వేడి కన్నీటిలో పడి ఆవిరి అయిపోయాయి. నిక్కంబు, నిజం. ఇందు పాషాణముల్, ఇక్కడ ఉన్న రాళ్ళు, అంటే చనిపోయిన వారి తల్లులు ఏడ్చినప్పుడు కారిన వారి వేడి కన్నీటికి ఇక్కడ ఉన్న రాళ్ళు కూడా కరిగి ఆవిరి అయిపోయాయి. శ్మశానమంటే అందుకే అందరూ భయపడతారు. మీరు భయపడ్డారా? భయపడకండి. చక్కగా మంచి ఆరోగ్యపు అలవాటు చేసుకుని మనస్సుని, శరీరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటే ఎవరూ తొందరగా శ్మశానానికి వెళ్లరు. పిజ్జాలు, బర్గర్లు తినకుండా చక్కగా అమ్మ పెట్టే మంచి భోజనం చేస్తే అసలు ఎవరూ శ్మశానానికి వెళ్లరు. తెలిసింది కదా. ఇది ఈ పద్యానికి అర్థం. మళ్ళీ ఇంకో పద్యంతో కలుద్దాం.